హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ గోడౌన్ నుంచి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ 1 lakh వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, సర్టిఫికేట్ ఉంటే చాలు. ఈ యొక్క జాబ్స్కి అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ విభాగంలో 40 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ విభాగంలో 13, అకౌంటెంట్ విభాగంలో 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సూపరింటెండెంట్ జనరల్ విభాగంలో 22, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 81 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి శాలరీస్ అలాగే ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి ఎస్సీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి బేసిక్ పేమెంట్ 29,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి మనకి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 80,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి. అదే సూపరింటెండెంట్ జనరల్ పోస్టులకు వచ్చేసి మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మనకి బేసిక్ పేనే 40,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోకుండా, మిస్ కాకోకుండా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. మీకు అకౌంటెంట్ విభాగంలో పోస్టులకి 9 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. దాని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ విభాగంలో, జనరల్ విభాగంలో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి వచ్చేసి మనకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే మనకి సూపరింటెండెంట్ పోస్టులకి ఒక జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి ఈ యొక్క పోస్టులే కాక మనకి ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి కూడా మీకు అప్లై చేసుకోవాలంటే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకుందాం. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి? December 12th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఎంతవరకు ఉందంటే మనకి January 12th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆన్లైన్ విధానం ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇందాకే చెప్పాను కదండి, ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడే ఇచ్చారు చూడండి, సిటిజన్ ఆఫ్ ఇండియా అని. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఫేక్ అయితే కాదు, రియల్ అనమాట. నోటిఫికేషన్ ఫేక్ అని చెప్పుకొని కొందరు అంటుంటారు, ఎందుకంటే యూట్యూబ్లో వచ్చేసి ఫేక్ అని చెప్పి. అదేం లేదు, మనకి ఈ యొక్క ఫేక్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో మనము అప్లోడ్ అయితే చేయమన్నమాట. ఓకేనా? అలాగే ఒక పోస్టులకు సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్, వాడికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ యొక్క పోస్టులకి మనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఓన్లీ అకౌంటెంట్ పోస్టులకు అయితే అడిగారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్లో మనకి జియాలజీలో కానీ
ఒక కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ కానీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చదివినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్ జనరల్ విభాగంలో పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ ఎనీ డిసిప్లైన్లలో ఈ యొక్క పీజీ చేసిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓకేనా. అలాగే మనకి అకౌంటెంట్ విభాగంలో పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు 3 years. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఒక జాబ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే మనకి మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ విభాగంలో పోస్టులకి ఫస్ట్ క్లాస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఈ యొక్క సంబంధిత విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే ఇక సంబంధిత విభాగాల్లో అని చెప్పాను చూడండి. ఒక బయోకెమిస్ట్రీ అలా మనకి ఆర్ఆర్ అని చెప్పేసి మనకి అన్ని డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇక నోటిఫికేషన్లో. మనకి మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ విభాగంలో పోస్టులకి డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మనకి ఒక సంబంధిత విభాగాల్లో ఈ యొక్క డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్పెషలైజేషన్ చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయని చెప్పాను కదండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి అన్ని పోస్టులకి సేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ ఏ యొక్క ప్యాటర్న్లో ఉంటుంది అంటే సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఈ యొక్క జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లో ఒకటి మనకి ఒక ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి మనకి ఒక 65 questions 65 marks అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 40 questions 40 marks, డేటా అనాలిసిస్ట్ నుంచి మనకి 40 questions 40 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions 20 marks. ఓకేనా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 questions 35, టోటల్ 200 marks 200 questions. అలాగే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఒక జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులో కొట్టి ఈ యొక్క సబ్జెక్ట్ ఒకటి మనకి చేంజ్ అయితే అవడం జరుగుతుంది అనమాట. మిగతా పోస్టులకు అన్నిటికీ సేమ్ అయితే అడిగారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ జనరల్ పోస్టులకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకున్నట్లయితే ఈ యొక్క రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 60 questions వస్తాయి 60 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 questions 40 marks, డేటా అనాలిసిస్ నుంచి మనకి 60 questions 60 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 40 questions 40 marks. ఓకేనా. 200 questions గాను 200 marks. మనకి 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని పోస్టులకి సేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనము అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఉందే చూపిస్తాను. అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఎవరికొరికి అప్లికేషన్ ఫీజు పే చేయాలంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్కి మనకి 500 rupees అయితే పే చేయాలి. ఓకేనా. మిగతా క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో 850 అప్లికేషన్ ఫీజు పే చేయాలి, 500 మనకి ఒక ఛార్జెస్ పే చేయాలి అనమాట. ఓకేనా. మీకు ఇక అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఉమెన్స్కి ఎటువంటి మనకి ఒక అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఓకేనా. ఇంటిమేషన్ ఫీజు ఒకటి 500 అయితే ఉంది. ఓకేనా. ఇక పోస్టులకే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 1350, మిగతా వాళ్ళకి 500 rupees పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.